కోటి కాంతులతో విరాజిల్లే కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. మనము ఈరోజు 4వ రోజులో ప్రవేశించాము. ఈ 4వ రోజున స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 7-8 అధ్యాయములు పారాయణము చేయవలేను. 7వ అధ్యాయము ఈరోజు పుష్పార్చన దీప విధానముల గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా వివరిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలప్రియుడు, కమలనాభుడు, అట్లే లక్ష్మీదేవి కమలవాసిని కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులను కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో కానీ, మారేడు పత్రాలతో కానీ, జాజి పూలతో కానీ శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యం పొందగలరు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థము. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పండ్లు ఫలాలను దానం చేసే వారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వన భోజనాలు ఉసిరి చెట్టు క్రింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయి అనడంలో సందేహం లేదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు శ్రీ మహావిష్ణువుతో సమానంగా తులతూగగలరు. మామిడాకుల తోరణాన్ని వైష్ణవాలయంలో కట్టిన వారు పరమపదాన్ని పొందగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకు సాష్టాంగ దండ ప్రణామము కావించిన వారు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలాన్ని పొందగలరు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతున్న వారికి వస్త్రదానం చేసిన వారు సద్గతులను పొందగలరు. వారి పూర్వీకులంతా కూడా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిసె పువ్వులతో కానీ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యములు పొంది ముక్తిని పొందగలరు. ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు పూర్ణాయుష్కులై శివ సాయుధ్యాన్ని పొందగలరు. ఈ మాసంలో నదీ స్నానము, దీపారాధన, వనభోజనము, దేవతారాధన చేయడం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందగలరు. అట్లు చేయలేని వారికి జన్మరాహిత్యం ఉండదు. సరికదా పునః పుడుతూనే ఉంటారు, గిట్టుతూనే ఉంటారు. ఈ కార్తీక మాసమంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు, కీర్తనలు, నాట్యములు, హరికథా గానములు మున్నగునవి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలన్నీ నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతారు. అన్నదానము, నువ్వుల దానము, నదీ స్నానము, పురాణ శ్రవణము, బ్రాహ్మణులతో సహపంక్తి భోజనము చేయువారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితూగగలరు. ఈ కార్తీక మాసమందు కార్తీక నోములు చేసుకోవాలి. అంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు, పేరంటాలు నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం మంచిది. ఇది వారి వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది. శక్తి ఉండి కూడా ఆచరించని వారు 100 జన్మములు సునక జన్మమెత్తి చివరకు చండాల యోనియందు జన్మిస్తారు. కార్తీక వ్రతాచరణ ఆచరించని నాస్తికులు తదుపరి జన్మలో గాడిదగా పుట్టి పిమ్మట 100 జన్మల వరకు సునక యోనియందు జన్మిస్తారు. ఈ మాసంలో కదంబ పుష్పాలతో కమలనాథుని పూజించిన వారు స్వర్గప్రాప్తి పొందగలరు. శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు. అవిసెపూలతో పూజించిన వారు అమరలోకానికి ఎగెదరు. వృద్ధులు, రోగిష్ఠులు మున్నగువారు అశక్తులైన వారు ఈ కార్తీక మాసంలో ఏదేని ఆదివారం నాడు కానీ, శుక్లపాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ ప్రాతకాలమందు స్నానమాచరిస్తే ఈ కార్తీక మాసమంతా స్నానం చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. అది కూడా చేయలేని వారు ఈ కార్తీక మాసమంతా ఈ పురాణాన్ని విన్నా చదివినా కూడా స్నాన ఫలాన్ని పొందగలరు. శక్తి ఉండి కూడా చేయలేని వారు చండాల యోనులందు జన్మిస్తారు. చివరకు ఇతరులు వెలిగించే దీపాలను చూచిన వారి పూజలలో సహకరించిన స్వర్గానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసమంతా హరిహరాదులను పూజించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, భజించకుండా అంటనట్లు ఉండేవారు 7 జన్మలు నక్కలుగా పుడతారు. కావున ఈ కార్తీక మాసమంతా శివ విష్ణువులు స్తోత్రించాలి. 7వ అధ్యాయము సమాప్తము. 8వ అధ్యాయము. అప్పుడు జనక మహారాజు వశిష్ఠుల వారిని ఇలా ప్రశ్నించారు.
ఓ మహర్షి, వర్ణ సంకరము చేసి మహాపాపాలను మూటగట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారము ప్రాయచిత్తాలను చేసుకుంటే కానీ పుణ్యాత్ములు కారని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మీరేమిటి, కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మం చేతనే సమస్త పాపాలు నివృత్తి చేసుకొని పుణ్యం మూట కట్టుకుంటారని చెబుతున్నారు. ఎందుచేత? అందులో ఉన్న ధర్మ సూక్ష్మమేమిటి? కించిత్ పుణ్యం ద్వారా సమస్త పాపాలు ఎట్లు నశిస్తాయి? మహాగ్నిని గుప్పెటు నీటితో ఆర్పగలమా? మహాపర్వతాలను కొనగోటితో పెళ్లగించగలమా? ఉద్ధృతమైన వరదలో కొట్టుకొని పోయే వానిని గడ్డి పరక కాపాడగలదా? కావున మహాపాపాత్ములు సైతం కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మం ద్వారా ఎట్లు పునీతులు పుణ్యాత్ములు అవుతున్నారు. అందులో విశేషమేమిటి? ఈ ధర్మసూత్రాన్ని దయచేసి నాకు వివరించండి అని అడిగాడు. ఓ జనక రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంసను నేను అనేక ధర్మశాస్త్రాల్లో చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అనే 3 గుణములు ఉన్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణము ఆధారంగా చెప్పబడిన ధర్మము సూక్ష్మధర్మము అని అనబడుతుంది. సత్వగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్చిత మనర్చున్నది. ఆధ్యాత్మిక అధికృత కలధర్మము ఇది సమస్త పాపములను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తెలో తెరుచుకొని అందులో పడిన వర్షపు బిందువులో అత్యల్పమైన నీటి బొట్టు ముత్యమై ప్రకాశించి అమూల్యమవుతూ ఉన్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానము ఎంత స్వల్పమైనను అది నదీ తీరాల ఎందుగల ఆలయాల్లో జప తపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ పుణ్యపు విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు ఒక్కానిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గూర్చి చెబుతాను విను. ఫలాపేక్షతో చేయు ధర్మ కార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతులై కష్టసుఖాలకు కారణమవుతూ ఉన్నాయి. తామస ధర్మము దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబిక ఆచరణాలకు హేతువులై సత్ఫలితములను అందించిన ఆచరణాలను దేశకాల పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కణముచే భస్మమైపోయినట్లు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసిన పాపము భస్మీపటలమై పోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామిలుని ఉదంతాన్ని వివరిస్తాను విను. కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య హైమవతి, ఆమె సుగుణవతి. ఆ దంపతులకు లేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అజామిలుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అజామిలుడు సకల శాస్త్ర పారంగతుడై పెద్దల పట్ల గౌరవము మరియు తల్లిదండ్రుల పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాడు. ఒకనాడు తన తండ్రి యజ్ఞానికై సమితలను పూలను తీసుకురమ్మని వనానికి పంపాడు. అడవికి వెళ్ళిన అజామిలుడు అడవిలో దర్భలను పువ్వులను కోస్తూ ఉండగా అడవిలో ఒక పొదలో అలికిడి విని అటువైపు చూచాడు. చూచిన అతనికి తన సమీపంలో ఒక రెల్లు పొదలో ఒక జంట సురాపానం చేసి సురత క్రీడలో పాల్గొంటూ ఉన్న ఆ దృశ్యాన్ని చూసి అజామిలుడు చెలించిపోయాడు. ఒక్క క్షణం తమాయించుకొని తిరిగి సమిధలను దర్భలను తీసుకొని ఇంటికి వచ్చాడే కానీ అతని మనసు స్థిరముగా లేదు. మాటిమాటికి ఆ దృశ్యమే అతని మనసులో నిండిపోయి ఉంది. అతడు పేరుకు మాత్రమే, అంటే బాహ్యంగా మంత్రాలు చదువుతున్నాడు, పూజలు చేస్తూ ఉన్నాడు. కానీ మనసంతా ఆ దృశ్యం మీదే కేంద్రీకృతమై ఉన్నది. ధ్యానం కూడా సరిగా చేయలేక ఇంద్రియాలకు వసుడై కామ పీడితుడై అద్భుత సౌందర్య రాశి సుగుణవంతురాలైన ధర్మపత్నిని విడనాడి తల్లిదండ్రులను త్రోసిరాజని ఆ స్త్రీ వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో కామభోగాలు అనుభవించాడు. సురాపానము, మాంస మద్యాలు అలవాటు చేసుకున్నాడు. గ్రహారమంతా చీకొట్టినా ఎటువంటి మార్పు రాలేదు. చివరకు తల్లిదండ్రులు ఎటో వెళ్ళిపోయారు. భార్య పుట్టింటికి చేరుకున్నది. అజామిలుడు క్రమక్రమంగా అన్ని వ్యసనాలకు బానిసయ్యి ఉన్న ఆస్తి అంతా హరించుకుపోయి చివరకు దారిదోపిడి దొంగతనాలకు తెగబడ్డాడు. చివరకు సద్బ్రాహ్మణుడైన అజామిలుడు
పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అజామిలుడు ఆ స్త్రీ వల్ల 8 మంది బిడ్డలు కలిగారు. ఆ 8 మంది బిడ్డలలో చివరి వాడికి నారాయణుడనే నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పిలుచుకునేవాడు. అంతమంది సంతానంలో అయిన ఆఖరి బిడ్డడైన నారాయణుడంటే అమితమైన ప్రీతి కలిగి ఉండేవాడు. రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. జవసత్వాలన్నీ ఉడిగిపోయి చివరికి అంత దశకు చేరుకున్నాడు. అజామిలునికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు తీసుకొని పోవచ్చిన యమ భటులను చూసి భయంతో గజగజ వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, నువ్వు వచ్చి కాపాడు నారాయణ అని కొడుకును ఆర్తిగా పిలుస్తూ, తనకు తెలియకుండానే అంత్యకాలమున హరినామ స్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథంపై ఎక్కించుకున్నారు. ఈ ఆకస్మిక సంఘటనకు ఆశ్చర్యచకితులైన యమభటులు, ఓ అయ్యలారా, ఇతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాప పుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, అధిదేవతలు, వాయువు, గోవులు సాక్షులు. వారి సాక్ష్యాలు ఆధారంగానే చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన జీవులను వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తోడ్కొని రావడానికి మమ్ము వినియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడుగా బ్రతికిన ఈ అజామిలుడు యమదండన నిమిత్తము మా లోకానికి తీసుకుపోవచ్చిన యమదూతలం మేము. ఇటువంటి పరమ దుర్మార్గుడైన ఈ పాపిని మీరేలా తీసుకు వెళ్ళదలచారో తెలియకున్నాము అని అడిగారు. అప్పుడు యమభటులను ఉద్దేశించి, అయ్యా సమవర్తి దూతలారా, విష్ణు నామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యములన్నీ సమిసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి తీసుకువెళుతున్నామని యమభటులకు వివరించి విష్ణు పార్షదులు, విష్ణు భటులు అజామిలుణ్ణి వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడు, క్రూరుడు, పాతకుడు అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాల సమయమందు హరినామ సంకీర్తనయే కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు. రాజా విన్నావా, అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగుతుంది. మరి కార్తీక వ్రతాచరణ ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించుకో అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా వివరిస్తూ ఉన్నారు. 8వ అధ్యాయము సమాప్తము. భగవద్భక్తులారా, విన్నారు కదా, దురాచారుడు పరమ పాపి అయిన అజామిలుడు కూడా హరినామ సంకీర్తన వల్ల తెలిసో తెలియకో అంత్యకాలమున హరినామ సంకీర్తన చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తిని, విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కావున మనం కూడా ఇప్పటి నుండే శ్రీహరి నామ సంకీర్తన చేసి శివ కేశవులని కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి అక్షయమైన పుణ్య ఫలితాన్ని పొందుదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి విషయాలు మన మిత్రులతోనూ, ఆప్తులతోనూ, శ్రేయోభిలాషులతోనూ వివరించి వారితో పాలు పంచుకొని ఇటువంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకొనుటకు మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. రేపు మరిన్ని అద్భుతమైన కార్తీక మాస విశేషాలతో మీ ముందుంటాను. ఓం తులసీ దేవ్యే నమః. ఓం నమః శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః.